హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, అలాగే మా దగ్గర టీసీ లేదు, వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాము, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. అలాగే మార్క్స్ మెమో కూడా ఒరిజినల్ లేదు కదా, ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ 10th క్లాస్ మార్క్ షీట్ అనేది మీ దగ్గర ఒరిజినల్స్ లేదు కదా, మార్క్స్ మెమోపై మీ హెచ్ఎం సార్ సైన్ చేయించి అది తీసుకొని వెళ్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి టీసీ ఒకటి తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర టీసీ లేకపోతే వేరే కాలేజ్లో జాయిన్ అయ్యారు కదా, సో మరి ఆ టీసీ అనేది అక్కడ ఆ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన టీసీ అయినా సరే ట్రిపుల్ ఐటీలో యాక్సెప్ట్ చేస్తారు. ఆ టీసీ అయినా సరే తీసుకొని వెళ్ళండి. అలాగే మాకు వెయిటింగ్ లిస్ట్లో నేమ్ ఉంది కదా, సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ టీసీ తీసుకొని వెళ్తాం, ప్రాబ్లం ఏమైనా ఉందని అడుగుతున్నారు. అలా ఏం ప్రాబ్లం లేదు. ఇలా వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాము, 1 వీక్లో మీకు టీసీ తీసుకొని ఇస్తాము అంటే ట్రిపుల్ ఐటీ వాళ్ళు టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. సో కొంతమంది మా దగ్గర 4th స్టడీ సర్టిఫికేట్ లేదు, లేదంటే 5th లేదు అని అడుగుతున్నారు. సో మరి ఏదో ఒకటి లేకపోతే పర్వాలేదు, కానీ ఎక్కువ క్లాసెస్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఒకవేళ మీ దగ్గర 4th నుంచి 10th వరకు ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ 5th నుంచి 10th వరకు ఉన్నా కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇది మీ సేవ లేదా సచివాలయంలో చేయించింది తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొని వెళ్ళండి, ఈడబ్ల్యూఎస్లో మీకు సీట్ వచ్చి ఉంటే. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇది కూడా లేటెస్ట్గా 2024లో చేయించిందే, సచివాలయంలో కానీ మీ సేవలో కానీ చేయించిందే తీసుకొని అయితే వెళ్ళాలి. ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చింది అనుకోండి, స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డ్స్ మీ ఫాదర్వి మదర్వి కూడా తీసుకొని వెళ్ళండి, స్టూడెంట్ ఆధార్ కార్డుతో పాటు. అలాగే 4 ఫొటోస్ స్టూడెంట్స్వి, అలాగే పేరెంట్స్వి కూడా, అంటే ఫాదర్వి మదర్వి కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 5 సెట్స్ జెరాక్స్ కాపీస్, అలాగే ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే మనకి అడ్మిషన్ ఫీజు కూడా ఉంటుంది. అడ్మిషన్ ఫీజు కూడా 4200 తీసుకొని వెళ్ళండి. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు అయితే 3700 అనేది తీసుకొని వెళ్ళండి. సో మీరు టైంకి అయితే వెళ్ళండి, తొందరగా కౌన్సిలింగ్కి అటెండ్ అయితే మీకు తొందరగా అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే కొంతమంది ముందు రోజు వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. ముందు రోజు కూడా వెళ్ళొచ్చండి. మీకు దూరం అనుకుంటే ముందు రోజు నైట్కి అయితే అక్కడికి వెళ్ళేటట్లు చూసుకోండి. ఒకవేళ దగ్గర అయితే మార్నింగ్ కల్లా వెళ్ళేటట్లు అయితే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.